హలో అండి అందరికి. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా లెంత్ సరిపోవడం లేదు అని, ఇదైతే కంటిన్యూ చేస్తున్నాను. అబ్బాయిని అప్పటికే వాళ్ళ అమ్మా నాన్న హాస్పిటల్ కి తీసుకొని పోతే డాక్టర్స్ అయితే చనిపోయాడని చెప్పేశారు. ఇంకా ఇంటికి తీసుకొని వచ్చారు. అయితే ఇంకో 10 days లో డెలివరీ ఉండింది. మా నాన్న కూడా అక్కడికి వెళ్ళలేదు, వెళ్ళకూడదంట నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు అనేసరికి ఎవరు వెళ్ళలేదు ఆ ఇంటికి. బయటనే ఉండి మా నాన్న పలకరించి వచ్చేసారు. మా అమ్మ కూడా అంతే, బయట నుంచే పలకరించి వచ్చేసింది. నైటే నాకు ఎలా కనపడ్డాడంటే ఆ అబ్బాయి, నిజంగా లిటరలీ ఇప్పటికీ కూడా ఈ విషయం చెప్తుంటే నా ఒంటి మీద హెయిర్ గూస్ బంప్స్ వస్తున్నాయి. నైట్ నిద్రపోతూ ఉన్నాను, మా అమ్మ వాళ్ళు నా పక్కనే మంచం, నేనేదో వేరే మంచంలో పడుకొని ఉన్నాను. ప్రెగ్నెన్సీ కదా, సరిగ్గా నిద్ర అయితే పట్టడం లేదు. కరెక్ట్ గా మిడ్ నైట్ అనుకుంటాను, అప్పుడే అట్లా నిద్రలోకి జారైనబ్బా అంతేను. అబ్బాయి చనిపోయినప్పుడు వైట్ షర్ట్ వేసుకున్నాడు, సేమ్ యాజ్ టీజ్ గా అలాగే కనపడ్డాడు. కానీ ఆ షర్ట్ మొత్తం బ్లడ్ మార్కులు అయిపోయి నేను ఎలా చనిపోయానో చూస్తావా అక్క అని అంటున్నాడు. అమ్మ వాళ్ళ మంచం మీదకి వెళ్ళి మా నాన్న గుండెల మీద కూర్చొని నేను ఇలా చనిపోయానని మా నాన్న చూపిస్తున్నాడు. బాడీ మొత్తం స్లీప్ పెరాసిస్ మోడ్ లోకి వెళ్ళిపోయి ఉంది. ఆ అబ్బాయి నా దగ్గరికి వస్తున్నాడు ఇలా చనిపోయానని చూపిస్తూ. ఒక 2-3 seconds కేమో నోట్లో దేవుడి పేరు అయితే వచ్చింది. ఇంకంతే, తనైతే మాయమైపోయాడు. నిజానికి నా కళ్ళు తెరుచుకొని ఉన్నాను, నా కళ్ళు ఎదురుగానే మొత్తం జరిగినట్టే అనిపించింది. కానీ అది భ్రమ అంటున్నారు, మరేమో.